ఐపీఎల్ 2024 56వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఈరోజు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే ఢిల్లీ టీంకి ఒక డూ ఆర్ డే మ్యాచ్. ఎందుకంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఇక నుండి ఆడబోయే ప్రతి మ్యాచ్ కూడా గెలవాలి. బట్ ఆర్ఆర్ టీం మాత్రం టాప్లో ఉన్న టీం. సో మనమైతే రెండు జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూసే అవకాశాలు ఉన్నాయి. అయితే మనం అసలు ఈ వీడియోలో ఇరు జట్ల తరపున ఆడబోయే ప్లేయర్స్ మధ్య ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 5 యశస్వి జైస్వాల్ వర్సెస్ ముఖేష్ కుమార్. ఇదైతే పవర్ ప్లే ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య ఉండిపోయి ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్. మెయిన్లీ జైస్వాల్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి నాక్ ఆడాడు. అలాగే సెకండ్ హాఫ్లో చాలా వరకు ఫామ్ అందుకున్నాడు. కానీ అతనైతే ఈ మ్యాచ్లో ముఖేష్ కుమార్ లాంటి ఒక క్వాలిటీ పేస్ బౌలర్ను ఫేస్ చేయాలి. మెయిన్లీ ముఖేష్కి చూసుకుంటే జైస్వాల్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరూ 2 ఇన్నింగ్స్లో తలపడితే 9 బాల్స్ వేసిన అతను 7 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 2 ఇన్నింగ్స్లో కూడా జైస్వాల్ని అవుట్ చేశాడు. సో ముఖేష్ కుమార్ బౌలింగ్ ఆడేందుకైతే జైస్వాల్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. చూడాలి మరి మ్యాచ్లో అతన్ని ఎలా కౌంటర్ చేస్తాడనేదే. నెంబర్ 4 రిషబ్ పంత్ వర్సెస్ సందీప్ శర్మ. ఇదైతే డెత్ ఓవర్స్లో ఉండబోయే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ పంచ్ చూసుకుంటే డెత్ ఓవర్స్లో చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ పేస్ బౌలర్స్ను బాగా కొడుతున్నాడు. ఆల్మోస్ట్ 180+ స్ట్రైక్ రేట్ ఉంది. కానీ మ్యాచ్లో మాత్రం సందీప్ శర్మ లాంటి ఒక ఇన్ఫార్మ్ పేస్ బౌలర్ను ఫేస్ చేయాలి. మెయిన్లీ సందీప్ ప్రీవియస్గా పంత్ను చాలా బాగా కట్టడి చేశాడు. వీళ్ళిద్దరు 8 ఇన్నింగ్స్లో తలపడితే 29 బాల్స్ వేసిన అతను కేవలం 20 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో పంత్ను ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో డెఫినెట్లీ మరోసారి అయితే మనం వీళ్ళిద్దరి మధ్య ఒక ఎక్సలెంట్ బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ పంత్ మరి ఆర్ఆర్ స్పిన్నర్స్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఉండబోతుంది. ఎందుకంటే అతను ఏడాది స్పిన్ బౌలింగ్ ఆడేందుకు చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఫస్ట్ ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ రన్స్ కొట్టడం కొంతవరకు కష్టమైన పని. చూడాలి మరి అతను ఏ ప్లాన్తో వస్తాడనేది. నెంబర్ 3 రియాన్ పరాగ్ వర్సెస్ అక్షర్ పటేల్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ రియాన్ పరాగ్ చూసుకుంటే ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక అద్భుతమైన 50 కొట్టాడు. ఈవెన్ ప్రీవియస్గా డీసీతో మ్యాచ్ అన్నప్పుడు కూడా ఒక మ్యాచ్ విన్నింగ్ 86 కొట్టాడు. సో పరాగ్ని కనుక తొందరగా వచ్చేయకపోతే ఖచ్చితంగా డీసీ టీం మ్యాచ్ ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇచ్చడానికి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఆప్షన్ అక్షర్ పటేల్. ఎందుకంటే అతనికి పరాగ్ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు 5 ఇన్నింగ్స్లో తలపడితే 26 బాల్స్ వేసిన అతను 23 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో పరాగ్ని ప్రీవియస్గా ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో స్ట్రైక్ రేట్ చూసుకున్న యావరేజ్ చూసుకున్న పరాగ్కి అయితే అక్షర్ పటేల్ మీద అంత మంచి రికార్డు లేదు. ఎస్పెషల్లీ అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి ఖచ్చితంగా పరాగ్ని మరోసారి స్ట్రగుల్ చేయాలని చూస్తాడు. చూడాలి మరి ఈసారైనా పరాగ్ పటేల్ మీద పైచే సాధిస్తాడా లేదా అనేది. నెంబర్ 2 జేక్ ఫ్రేజర్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. మెయిన్లీ బోల్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ పవర్ ప్లేలో కూడా వికెట్స్ తీస్తున్నాడు. ఎస్పెషల్లీ ఫస్ట్ ఓవర్లో ఓపెనెంట్ బ్యాట్స్మెన్ తన స్వింగ్ బౌలింగ్తో ఇబ్బంది పెడుతున్నాడు. అట్ ది సేమ్ టైం జేక్ ఫ్రేజర్ చూసుకుంటే డీసీ టీంలోనే ది బెస్ట్ బ్యాట్స్మెన్. మెయిన్ ఇనిషియల్గా చాలా అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో యంగ్స్టర్కు మరి ట్రెంట్ బోల్ట్కు మధ్య ప్రీవియస్గా ఒకసారి బ్యాటిల్ జరిగింది. అండ్ ఆ బ్యాట్లో 5 బాల్స్ ఫేస్ చేసిన జేక్ ఫ్రేజర్ 6 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో బోల్ట్ బౌలింగ్లో అవుట్ కూడా అయిపోయాడు. పైగా తన ఓవరాల్ కెరీర్లో చూసుకున్న లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో డెఫినెట్లీ మరోసారి బోల్ట్ మరియు జేక్ ఫ్రేజర్ మధ్య ఒక మంచి బ్యాటిల్ ఉండబోతుంది. ఇన్ఫాక్ట్ మరో ఓపెనర్ పృథ్వీ షా మీద కూడా బోల్ట్కి అద్భుతమైన రికార్డు ఉంది. అతను 7 ఇన్నింగ్స్లో ఏకంగా 4 సార్లు అవుట్ చేశాడు. సో డెఫినెట్లీ మ్యాచ్లో మరోసారి ట్రెంట్ బోల్ట్ ఢిల్లీ ఓపెనర్స్ను డామినేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 1 జాస్ బట్లర్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఇదైతే మ్యాచ్లో ఉండిపోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ బట్లర్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తాడు. అండ్ ఆల్సో అతనికి ఢిల్లీ పేస్ బౌలర్స్ మీద కూడా చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్లో బట్లర్ క్వాలిటీ ఢిల్లీ స్పిన్ అటాక్ను ఫేస్ చేయాలి. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ మీద చూసుకుంటే అతనికి అంత మంచి రికార్డు లేదు. వీళ్ళిద్దరూ 9 ఇన్నింగ్స్లో తలపడగా 63 బాల్స్ వేసిన అతను 87 పరుగులు ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ బట్లర్ను 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఫస్ట్ మరోసారి అయితే మనం వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక వీటితో పాటు మనం సంజు శాంసన్ మరియు ఖలీల్ అహ్మద్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ లాస్ట్ టైం 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఖలీల్ అహ్మద్ సంజు శాంసన్ అవుట్ చేశాడు. సో మరోసారి డెఫినెట్లీ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి మీరు ఈ మ్యాచ్లో ఈ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.